ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి. ప్రతిసారి చెప్తున్నటువంటి మాట మళ్ళీ చెప్తున్నా నేను. మాసవారి ఫలితాల్లో తేడాలు, సంవత్సర ఫలితాల్లో తేడాలు, వారాల్లో వచ్చేటువంటి వార ఫలితాల్లో తేడాలు మీరు చాలా బాగా గమనించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి మంచివాళ్లే బెంగళూరు నుంచి ఇంగ్లీష్లో కొంతవరకు వారి యొక్క స్థితిని చెప్పారు. హౌ కెన్ ఐ బిలీవ్ ద ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బిలీవ్. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్ ఆఫ్ astrology. Who are the people are interested and believe persons only. But I am very sorry to say that I am not excellent in English. I am not fluent in English. At the same time, my only intention is nothing but provable with science. Astrology is the science with a good predictions, which is our believeness. So మనము నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మనకు శాస్త్రాన్ని నమ్మకంతో ముడిపడాలి. సముద్రంలో దూకినప్పుడు ఎంత లోతుంటుంది అనేది విషయం కాదు, ఎంతవరకు ఈదగలను నేను అనేదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉపన్యాసం ఇవ్వటం లేదు నేను. జ్యోతిష శాస్త్రం అనేది సముద్రమంతటిది, అంత లోతైనది. దాన్ని అవగాహన చేసుకొని చెప్పబడేటువంటి ఫలితాలని మనకు అనువయించుకోవడమే ప్రధానంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మిన వారికి సౌకర్యవంతంగా ఉండవచ్చును, నమ్మని వారికి అసౌకర్యంగా కనబడవచ్చును. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఐ నెవర్ మైండ్ ఆఫ్ దట్ ద ఓ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఊర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ మీరు విచక్షణ జ్ఞానంతో ఈ పదాలని యొక్క మాట్లాడిన విధానాన్ని చాలా మార్చుకోవడం ఉత్తమం. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా ప్రవర్తనలో మంచిగా ఉంటేనే 10 మందికి మేలు జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. ఇక మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రోజువారీ ఫలితాలు, వార ఫలితాల్లో తేడాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతిమిద్దంగా ఈ మాసం మొత్తం బాగుంటుంది అని చెప్తాం. కానీ ఆ మాసం మధ్యలో ఏ కుజరాహుల యొక్క సంయోగం కలిసి చంద్రుడు కనుక చతుర్థ స్థానంలో నీచ క్షేత్రాన్ని పొందినట్టయితే ఆ రోజున వాహన ప్రమాదం జరుగుతుంది అనేది చెప్పబడుతుంది. కానీ నెలవారీ మొత్తంలో కొత్త వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. గురుయోగం బాగా ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి బలం బాగా ఉంది, కాబట్టి వాహన సౌఖ్యం బాగుంటుందని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. వారంలోకి వచ్చేసరికి ఈ వారంలో ఏదైనా ఒక రోజు మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి సూచన. రోజులకు వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మీకు వాహన ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఆ రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజున ఆ ఘడియలో ఆ డిగ్రీలలో చంద్రుడు, రాహు మరియు కుజగ్రహాల యొక్క 3 గ్రహాలు కనుక ఒకే రేఖలో ఉన్నట్టయితే అక్కడ మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో అని సూచించడము అనే విషయాన్ని గుర్తించండి. ఇలా మీరు జాతకాలని అన్వయించుకుంటే ఫలితాలు మీకు పూర్తి స్థాయిలో అనుకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా తప్పు కాదండి. జ్యోతిషం యొక్క ప్రధాన ఉద్దేశం మనుషుల్లో ఒక శుభ సమయంలో చేస్తే అధిక లాభము, ఒక అశుభ సమయంలో ప్రారంభం చేస్తే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పడమే. కార్యక్రమాన్ని, చదువుని, వ్యవహారాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపడము అని ఉద్దేశం కాదు. బాగలేని సమయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండండి, బాగున్న సమయంలో వేగంగా పరిగెత్తండి అని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచనప్రాయంగా చెప్పబడేటువంటి శాస్త్రము. ససమ్మతమైనది, సశాస్త్రీయమైనది అనే విషయాన్ని గుర్తించండి. సైన్స్కి ఇక్కడ ముడిపెడుతున్నారా లేదా అనే విషయంలో కూర్చుందాం, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. జ్యోతిష పండితులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నేను చెప్పినటువంటి ఉపన్యాసం కాస్త మీకు ఇబ్బంది కలిగించినా దీన్ని శ్రద్ధగా విని అనుసరిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక 10/3/2019 నుంచి 16/3/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగం, ఉద్యోగ యోగం, వ్యవహార లాభం, వ్యాపార అభివృద్ధి, విదేశీయాన సంచారం, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడం, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో ఇన్ఛార్జిగా, ప్రాజెక్టు మేనేజర్గా నియమించబడే అవకాశం, ఆన్ సైట్లో విదేశాన యోగ్యత, సంపూర్ణ ఆరోగ్యం, పుత్ర సంతాన ప్రాప్తి, వైవాహిక జీవితంలో కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశం, శుభయోగాలు, శుభ ధనయోగాలు,
ఆకస్మిక ధనలాభాలు, ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం, నూతన వస్తు వాహనాదులు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలని కూడా సమసిపోవడం, సంపూర్ణమైనటువంటి వ్యక్తులతో విందులు వినోదాదులు పాల్గొనడం, నూతన రాజకీయ పదవి లభించే అవకాశం, చిత్ర నిర్మాణ రంగంలో ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, అనుకూలవంతమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, దైవ కార్యాల్లో పాలు పంచుకోవడం, దాదాపుగా ఈ వారం మొత్తం మీకు అత్యద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు ఎక్కువగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో తప్పకుండా లాభాన్ని గడిస్తారు. పెట్టుబడులు పెట్టవచ్చును. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కళాకారులకి గొప్ప వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్ట్ అందుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పదవి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. అయిన వారి నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. దాదాపుగా మీకు శత్రువులు కూడా పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశం, మనసుకు నచ్చిన వ్యక్తితో ఆనందమయ జీవితాన్ని గడపడానికి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, గత కొంత కాలంగా సాధించలేని కొన్ని కార్యక్రమాలని కూడా ఈ వారంలో సాధించుకునేటువంటి అద్భుతమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. వివాహాది నిశ్చయ తాంబూలాదులు జరుపుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆకస్మికంగా విదేశాల నుంచి రమ్మని ఆహ్వాన పత్రాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు ఉత్తమ స్థాయి వ్యక్తులుగా కీర్తించబడేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార స్థితి మీకు అత్యంత అద్భుతంగా చెప్పబడుతుంది. ఈ వారం మొత్తం మీకు శుభ సూచకాలే ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఏదైనా వస్తువుని అనగా వెండి భరణి కానీ లేదా వెండి వస్తువుల్ని కానీ ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేసుకోవడం వల్ల మీకు దృష్టి దోష నివారణ నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఏదైనా శివాలయంలో బెల్లము, నల్ల నువ్వులు లేదా పంచదార, చెరుకు రసాన్ని కలిపినటువంటి పదార్థాలతో స్వామివారిని అభిషేకించండి. మీకు శుభ సూచకాల వల్ల దృష్టి దోషం మీకే దృష్టి దోషం పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి శివారాధన అత్యంత అనుకూలమందంగా చెప్పబడుతోంది. లేదా ఇంట్లో కూర్చొని శివుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం మీకు శుభసూచనగా చెప్పబడుతోంది. ఈ వారం మొత్తం కూడా దాదాపుగా 99.99% సంపూర్ణమైనటువంటి విజయాలు, విదేశాలు ఉన్న వారికి వీసా సమస్యలను తొలగిపోవడం, H1B వీసా క్లిక్ అవ్వడం లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు కొంతమంది దీన్ని వ్యతిరేకించవచ్చు. ఆయన చెప్పినవన్నీ కూడా కాకపోతే ఏం చేయాలి నిన్ను అనేటువంటి విమర్శ కూడా చేయవచ్చును. గోచార ఫలితాల్లో ఇటువంటి సంపూర్ణమైనటువంటి శుభగ్రహ స్థితి మీకు ఈరోజు బ్రహ్మాండం కనబడుతుంది. కాబట్టి ఈ వారం మొత్తం కూడా అత్యంత శుభయోగమైనటువంటి యోగాలుగా చెప్పబడుతుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో రావాల్సిన ధనంలో కానీ మీరు ఇవ్వాల్సినటువంటి ధనం ఇవ్వడం కానీ అన్నీ కూడా శుభసూచకంగా కలిగి ఈ వారం మొత్తం అత్యంత ఆనందమయ జీవితాన్ని పొందడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు.